Okay. So I want to go back to Josh conquest stage. Just I missed out one thing. Okay, అదొక్కటి చూసి then we will go to the remaining. ఇందాక చెప్పాను కదా సెంట్రల్ ఏరియాని కాంకర్ చేస్తున్న టైంలో దగ్గర సన్ స్టాండ్ స్టిల్ అయిందని యాక్చువల్లీ సదర్న్ కింగ్డమ్స్ ని కాంకర్ చేస్తున్న టైంలో అవుతుంది బట్ ఇట్ ఈస్ ఆన్ ద యూ కెన్ సీ దట్ ఇట్ స్టాప్స్ అట్ ఐ ఓకే సో యాక్చువల్ యుద్ధం వచ్చేసి సదర్న్ టెరిటరీస్ ని కాంకర్ చేస్తుంది దట్ ఈస్ కరెక్షన్ నెంబర్ 1 ఇంకోటి కరెక్షన్ కాదు మనం డ్యూట్రానమీ ఎండ్ చేసాం గుర్తుంది కదా హౌ డిడ్ వి ఎండ్ డ్యూట్రానమీ వి ఎండెడ్ విత్ 2 mountains, Mount Gerizim and Mount Ebal. వీళ్ళు జెరికో క్రాస్ అయిన తర్వాత ఐ మీన్ ఆఫ్టర్ జెరికో వాళ్ళు వెళ్ళి ఈ 2 మౌంటైన్స్ మీద దే విల్ సెట్ అప్ 2 స్టోన్స్ మోషే ఏదైతే వాళ్ళకి ఆజ్ఞాపించాడో ఎగ్జాక్ట్ గా వాళ్ళు అదే చేస్తారు అనమాట అది చూస్తాం మనము we will I think we will not go to the detail actually the chapter 8 verse 30 లో ఉంటుంది క్విక్ గా ఎవరు చదువుతారు ఒకసారి chapter 8 verse 30 Joshua chapter 8 verse 30 Then Joshua built an altar to the Lord the God of Israel in Mount Ebal just as Moses the servant of Lord had commanded the sons of Israel as it is written in the book of law. And then verse 33 వచ్చేసరికి last part half of them stood on in front of the Mount Gerizim and half of them stood in front of Mount Ebal just as Moses the servant of the Lord had given command at the first to bless the people of the Lord. So that is what we will see how Joshua fulfills that blessings and cursings. Right? So with that, మనం next stage కి వెళ్దాము that is judges. Right? Judges stage లో judges stage కి వచ్చేసరికి we need to remember understand the political context of okay ఇక్కడున్న కాంటెక్స్ట్ ఏంటంటే మనం చూసాం ఆల్రెడీ ఓకే ల్యాండ్ వాజ్ ఆల్రెడీ డివైడెడ్ ల్యాండ్ వచ్చేసి ఆల్రెడీ అన్ని ట్రైబ్స్ కి డివైడ్ చేయబడి ఉంది మనం లాస్ట్ లో చూసాము జోషువా బుక్ ఇస్ ఫిల్డ్ విత్ మెమోరియల్ స్టోన్స్ ఓకే యోర్దాన్ నది దగ్గర కొన్ని తర్వాత మౌంట్ ఎబాల్ మౌంట్ గెరసమ్ దగ్గర అగైన్ అదర్ సెట్ ఆఫ్ స్టోన్స్ తర్వాత బుక్ కూడా ఎండ్ అయ్యేది ఎలా అంటే జోషువా వచ్చేసి హి బిల్డ్స్ an altar ఓకే ఇట్స్ ఆల్ ఫిల్డ్ విత్ మెమోరియల్ స్టోన్స్ ఇదంతా ఎందుకు అనంటే ఈ మెమోరియల్ స్టోన్స్ చూసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి దేవుని యొక్క ఐ మీన్ వర్క్స్ that they will proclaim the deeds of Lord to the next generation. So that is the part of it. కాకపోతే they thoroughly failed in this area. That is what you will see in the book of Genesis, book of Judges. The book of Judges begins with that. Okay. Even chapter 2 lo chuste chapter 2 verse 10 kuchiste it's almost a brand new generation who neither know the Lord or the works of the Lord. Can ఒకసారి చూద్దామా chapter 2 verse 10 ఎవరైనా చదువుతారా క్విక్ గా chapter 2 verse 10 of Judges. Chapter 2 verse 10 అన్న Yes. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఓకే ఎవరు యెహోవాని ఎరుగరు నాట్ ఓన్లీ దట్ దే డోంట్ ఈవెన్ బిలీవ్ ఐ మీన్ యెహోవా చేసిన పనులు ఏవి none of them know about the works of Lord. So why? Because it's totally different. They did not pass these things to their generations, right? So that is context number 1. Context number 2 ఏంటంటే రెండోది maybe we'll see that chapter 1 of Judges.
నిర్గమాకాండంలో మోషే ఇచ్చిన ఇదేంటంటే మోషే ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు ప్రామిస్ ల్యాండ్ వెళ్ళినప్పుడు యూ నీడ్ టు ఐ మీన్ అక్కడ ఉన్న జనాలందరినీ వెళ్ళగొట్టాలి. ఓకే, యూ హ్యావ్ టు చేస్ దెమ్ అవుట్. ఓకే, యూ హ్యావ్ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ల్యాండ్. కాకపోతే దీస్ పీపుల్ దే డి నాట్ డ్రైవ్ దెమ్ అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. చాప్టర్ 1 verse 19 లో చూస్తే దే డి నాట్ డ్రైవ్ ద ఇన్హెబిటెంట్స్ ఆఫ్ జూడా. ఓకే 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 ఇట్స్ లైక్ దిస్. ఓకే, జూడా డి నాట్ డ్రైవ్ ద ఇన్హెబిటెంట్స్ అంటే జూడా ఈ ప్లేస్ ని ఆక్యుపై చేసినప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందిని he did not. Can someone read verse 19 Judges 1? యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప్రదములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. ఓకే, verse 21. యెరూషలేములో నివసించు యెబూసీనీయులను బెన్యామీనీయులను వెళ్ళగొట్టలేదు. బెంజమినీయులు వెళ్ళగొట్టలేదు. ఓకే, మనష్షే. ఓకే, 27. మనష్షీయులు బేస్తయాను దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలైనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఓకే, సో దట్స్ వాట్ మనష్షే కొంతమందిని వెళ్ళగొట్టలేదు. 29వ వచనంలో ఎఫ్రాయిం వెళ్ళగొట్టలేదు. 30వ వచనంలో జబులైన్ వెళ్ళగొట్టలేదు. సో అందరూ ఎవరు, ఈచ్ ఆఫ్ దెమ్ ఒక్కొక్క ట్రైబ్ లో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ లివింగ్. లోకలైట్స్ ఉన్నారనమాట, నేటివ్ క్యాననైట్స్, నేటివ్ local tribes, they were living there. So that is what you can see here. That is the context number 2. అంటే యెహోవాను ఎరగని వాళ్ళు ఉన్నారు, కొత్త సంతానం తయారైంది. అంతేకాదు లోకల్ ఉన్న జనాలు దే కంటిన్యూ టు రిమైన్ దేర్. అలాంటప్పుడు ఏంటంటే ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్ దేర్ ఇస్ నో కంప్లీట్ ఎనిహిలేషన్ ఆఫ్ పేగన్ ప్రాక్టీస్. అన్య ప్రాక్టీస్ ని లేకపోతే అన్య దేవతల్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయలేదు వీళ్ళు. ఓకే, అందుకే వాళ్ళు దే కంటిన్యూ టు బి దేర్ ఇన్ దట్ ల్యాండ్. అప్పుడు వచ్చిన డేంజర్ ఏమవుతుంది అంటే నెంబర్ 1, వాళ్ళ ప్రాక్టీస్ ని వీళ్ళు కూడా చూస్తారు. వీళ్ళు కూడా దే విల్ ఆల్సో ఫాలో ద ప్రాక్టీసెస్ ఆఫ్ ఐ మీన్ ద ఇజ్రాయెలైట్స్ ఆల్సో టేక్ గో ఆఫ్టర్ ద పేగన్ ప్రాక్టీసెస్. నెంబర్ 2 ఏంటంటే ఈ ఉన్న లోకల్ వాళ్ళు లేటర్ యూ విల్ సీ దట్ దే విల్ కమ్ అండ్ ఓవర్ పవర్, దే టేక్ ఓవర్ wages war against the Israelites. So that is what you see here in Judges. Okay, so Judges time lo oka మాట మనకి రిపీటెడ్ వర్స్ ఏంటంటే, కెన్ యూ సీ Judges 21:25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తమ ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చును. ఓకే, ఈ బుక్ ని ఎప్పుడు రాశారు అని అంటే జనరల్ గా యూ కెన్ థింక్ దట్ దిస్ ఈస్ రిటన్ సమ్ టైమ్ డ్యూరింగ్ కింగ్డమ్ స్టేజ్. అంటే ఈ బుక్ ని ఎప్పుడు రాశారు, ఇన్సిడెంట్స్ అయితే మటుకి ముందు కింగ్డమ్ స్టేజ్ ముందే అవుతున్నాయి, బట్ బుక్ మైట్ బి రిటన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కింగ్డమ్ స్టేజ్. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ మెన్షనింగ్ అబౌట్ ఆ టైంలో వాళ్ళకి రాజు లేరు, అంటే ఆథర్ రాజు ఉన్న టైం ని చూశాడు కాబట్టి. ఐ థింక్ సో దట్స్ రీజన్ ఇట్ ఈస్ రిటన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కింగ్డమ్ స్టేజ్. ఇంకోటి ఏంటంటే చూస్తాం మనము, రూత్ వచ్చేసి జడ్జెస్ స్టేజ్ లో ఉంటుంది. ఎందుకంటే రూత్ చాప్టర్ 1 verse 1 చదువుతారన్నా? చాప్టర్ 1 verse 1 రూత్. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున. ఫైన్, ఆ స్టోరీ తర్వాత మనకు తెలుసు. సో రూత్ ఎప్పుడు జరుగుతుంది? ద ఇన్సిడెంట్ ఆఫ్ రూత్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జడ్జెస్ టైంలో రూత్ యొక్క బుక్ ఇన్సిడెంట్ అవుతుంది. సో వాట్ వీ కెన్ కంక్లూడ్ హియర్ ఈస్ దట్, ఇంకోటి ఏంటంటే రూత్ గ్రంథం రూత్ ఎండ్కి వచ్చేసరికి డేవిడ్ గురించి మెన్షన్ చేస్తుంటది. సో ఆథర్ ఆఫ్ ద రూత్, ఆ బుక్ ఆఫ్ రూత్
should be someone who know David. Okay, David గురించి తెలిసిన క్యాండిడేట్, కింగ్డమ్ స్టేజ్ లో ఉన్న క్యాండిడేట్. సో మోస్ట్లీ పీపుల్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ రిటన్ బై Samuel. So but that is a different, these are all joining the dots, but there is no biblical proof that it is written by Samuel, right? Anyway, that's a story apart. ఈ Judges stage లో we'll see two books, Judges and then Ruth. Judges ని ఈజీగా గుర్తుంచుకోవాలి అని అంటే 6 ఈ 3 6s మనం గుర్తుంచుకుంటే జడ్జెస్ బుక్ గుర్తవుతుంది. ఓకే, ఈ 666 వచ్చేసి ప్రకటన గ్రంథంలో ఉన్న 666 కాదు, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ 666 అది, బట్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ 666. ఈ 666 ఏంటంటే ఐ విల్ జస్ట్ గో టు దట్. ఓకే, యూ హ్యావ్ 6 మేజర్ జడ్జెస్, 6 మైనర్ జడ్జెస్, 6 minor judges, and then 6 cyclic disobediences. 6 major judges, 6 minor judges, and 6 cyclic disobediences, right? That is what you will see here. I will not go to the details of each of the judges. Okay, I'll leave that for self-study. 6 major judges are Othniel, Ehud, Deborah, Gideon, Jebulun, Samson. Minor judges are all these names. ఓకే, సో ఈ స్టోరీస్ అందరూ మనకు తెలుసు. వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ శాంసన్ గురించి తెలుసు, గిడియన్ యొక్క స్టోరీ తెలుసు, డెబోరా అండ్ బరాక్ గురించి తెలుసు. సో వి విల్ నాట్ గో టు దోస్ డీటెయిల్స్. సో 6 మేజర్ జడ్జెస్, 6 మైనర్ జడ్జెస్. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలంటే దెర్ ఇస్ 6 సైక్లిక్ డిసొబీడియన్సెస్. అంటే సైక్లిక్ డిసొబీడియన్స్ అంటే మళ్ళీ మళ్ళీ అదే పాపం చేయటం అనమాట. ఒకటి, వాట్ ఈస్ దట్? వాళ్ళు they sin against God. వేరే దేవుల్ని they started worshipping other gods. So పాపంలో పడతాడు. ఓకే, ఐ విల్ నాట్ గో టు దట్. సో దేవుడు వాళ్ళని పనిష్ చేస్తాడు. ఎలా పనిష్ చేస్తాడంటే వేరే అక్కడ ఉన్న వేరే కింగ్స్ ని తీసుకొచ్చి దే విల్ అటాకింగ్. మిడియనైట్స్ వచ్చి అటాక్ చేస్తారు, ఫిలిస్తీన్లు వచ్చి అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి ఐ మీన్ ఇశ్రాయేలీలు ఓడిపోతారు అనమాట. దే విల్ బి సరెండర్డ్ టు ద ఫారెన్ కింగ్స్ దేర్. దేవుడు పనిష్ ఇచ్చిన పనిష్మెంట్ అది. అప్పుడు వాళ్ళు వచ్చి దేవుడి కోసం దేవుడిని ప్రార్థన చేస్తారు విమోచించమని. when they cry unto the Lord, the Lord raises a judge. ఓకే, ఆ టైంలో దేవుడు ఒక జడ్జిని తయారు చేస్తాడు. సో Lord will provide a judge to deliver them, and then they get delivered. So that is what you will see here. So when you look at this entire stage, for example, 6 cyclic disobedience అన్నాం కదా. వాళ్ళు పాపం చేస్తారు, పాపం చేసినప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. వాళ్ళు ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ చేసినప్పుడు దేవుడు విమోచన ఇస్తాడు. విడుదల ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి దేవుడు ఒతర్నియల్ని రైజ్ చేస్తాడు. ఓకే, దెన్ అగైన్ యూ విల్ హ్యావ్ నెక్స్ట్ జడ్జ్ యూహద్, ఆ తర్వాత నెక్స్ట్ జడ్జ్, ఆ తర్వాత నెక్స్ట్ జడ్జ్. సో అలాగే 6 cyclic disobediences. That is what we see here, right? ఓకే, అగైన్ ఐ విల్ నాట్ గో టు దిస్ వన్ అగైన్. ఏ జడ్జి ఏ టైంలో వచ్చారు, ఏ జడ్జి ఏ ప్లేసెస్ లో ఉన్నారు, ఏ కింగ్డమ్స్ మీద అనేది దిస్ ఇస్ వాట్ యూ విల్ సీ హియర్. ఓకే, సో బట్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఇన్ దిస్ ఇస్ దట్ దిస్ ఇస్ వాట్ ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్. ఎవ్రీ మ్యాన్ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ ఐస్. ఎవరికి ఏది నచ్చిందో అది, దట్ ఈస్ వాట్ దే డిడ్. ఓకే, అందుకే I would like you to focus onto the last 2 chapters or last chapters of Judges. 17 నుంచి 20 వరకు ఉన్న chapters లో you will see a narration. There are 2 incidents ని narrate చేయబడి ఉంటాయి. Chapter 17 and chapter 18 లో it talks about మీకాస్ ఐడల్స్. మీకా యొక్క ఐడల్స్ గురించి రాసి ఉంటుంది. మీకా ఎవరంటే, let me narrate this story like this. Chapter 17, chapter 18 లో ఉంటుంది. మీకా నార్దర్న్ పార్ట్ లో ఉంటాడు, ఏది డాన్ ఏరియాలో ఉంటాడు. సో అక్కడ when he is living here, one day he stole some money from his mother. తన మదర్ దగ్గర నుంచి డబ్బులు దొంగిలిస్తాడు. డబ్బులు దొంగిలించి తర్వాత రియలైజ్ అయిపోయి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తాడు, ఐ స్టోల్ సమ్ మనీ ఫ్రమ్ యూ. సో మదర్ వచ్చేసి మెచ్చుకుంటుంది. మెచ్చుకొని ఏమంటదంటే,
నువ్వు దొంగిలించిన తర్వాత యూ కేమ్ అండ్ కన్ఫెస్డ్. సో కన్ఫెస్ చేశావు కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ, వాట్ ఐ విల్ డూ ఇస్ దట్, ఈ డబ్బులు తీసుకొని ఐ విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ ఐడిల్ ఫర్ యూ, నీకోసం ఒక విగ్రహాన్ని తయారు చేస్తానని తయారు చేసి ఇస్తాను అనమాట. కాకపోతే మీకు అప్పటికే చాలా ఐడిల్స్ కలెక్ట్ చేసుకొని ఉంటాడు అనమాట ఇంట్లో. సో దిస్ విల్ బి అన్ అడిషనల్ కలెక్షన్ అనమాట. ఆ కలెక్షన్ లోకి అడిషనల్ ఐడిల్ వెళ్తుంది. సో ఆ ఐడిల్స్ హీ విల్ బి యూజింగ్ ఇట్. ఏం చేస్తాడంటే మీకా తన కుమారుడిని హీ విల్ మేక్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రీస్ట్ ఆఫ్ దోస్ ఐడిల్స్ అండ్ దెన్ హీ విల్ బి వర్షిపింగ్ దోస్ ఐడిల్స్. ఒక రోజు ఏమవుతుందంటే సౌత్ నుంచి, అంటే బెంజమిన్ నుంచి సౌత్ నుంచి ఒక లీవైట్ వచ్చేసి హీ విల్ గో టు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇట్. మీకా ఇంటికి వెళ్తాడనమాట. మీకా ఇంటికి వెళ్ళి హీ విల్ స్టే దట్ నైట్ ఇన్ మీకాస్ హౌస్. మీకా ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ ఐడిల్స్ ని చూస్తాడు, చూసి అడుగుతాడు వాట్ ఆర్ దీస్ ఐడిల్స్ అంటే దెన్ మీకా స్టోరీ మొత్తం చెప్తాడు. అప్పుడు మీకా కి అర్థమవుతుంది ఏంటంటే ఈ సౌత్ నుంచి వచ్చిన క్యాండిడేట్ హీ వాజ్ లీవైట్. ఓకే, లీవైట్ కాబట్టి ఓకే ఇప్పటివరకు నేను నాన్ లీవైట్ ని ప్రీస్ట్ గా ఉంచాను ఐడిల్స్ కి, లెట్ మీ హ్యావ్ ఎ లీవైట్ యాజ్ అ ప్రీస్ట్ అని అనుకొని ఆ లీవైట్ కి వచ్చిన స్ట్రేంజర్ గా గెస్ట్ గా వచ్చిన లీవైట్ కి ఏం చెప్తాడు అంటే కెన్ యూ బీ మై ఫ్యామిలీ ప్రీస్ట్, ఎందుకంటే యు ఆర్ లీవైట్. ఓకే, ఎందుకు ఈ ఐడిల్ వర్షిప్ కోసము యూ లీవైట్, కెన్ యూ బీ ఎ ఫ్యామిలీ ప్రీస్ట్. ఐ వాంట్ యూ టు పాజ్ హియర్ ఫర్ అ వైల్. వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ చూడండి. ఓకే, పార్షియలీ హీఈస్ డూయింగ్ గుడ్. ఏంటి, ఓన్లీ లీవైట్ విల్ బి ఎ ప్రీస్ట్. లేవి గోత్రానికి చెందిన వ్యక్తే ప్రీస్ట్ గా ఉంటాడు. దట్ మే బి ఏ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. రెండో దానిలో ఉన్న రాంగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఈ లీవైట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ వాట్, ఇట్ ఈస్ నాట్ ద వర్షిప్ ఆఫ్ యావే. యావే యొక్క వర్షిప్, యెహోవా దేవుని యొక్క వర్షిప్ కాదు. ఇట్ ఈస్ హీఈస్ గోయింగ్ టు లీడ్ ద వర్షిప్ ఆఫ్ ఐడిల్స్. సో దట్ ఈస్ వాట్ హీ డిడ్. ఓకే, you see the mixing of pagan culture and the culture that God has given to them. That is what you will see here. And Mika felt it was right in his eyes. Mika anukunnadu tana drishtiki adi, he felt it was right. That is what you will see story number 1. Maybe I think we need to keep in mind one thing here. When we are living in pagan world, okay, సటల్ గా కొన్ని పేగన్ ప్రాక్టీసెస్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్. ఓకే, ఆ ప్రాక్టీసెస్ మన జీవితంలోకి దే జస్ట్ కమ్ ఇన్. దాన్ని మనం హౌ వి ఈజీగా మనం అనుకోవచ్చు ఆ పేగన్ ప్రాక్టీసెస్ ని. ఓకే, ఐ కెన్ సే ఓకే, ఐ మీన్ మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటాకి వీ కెన్ గివ్ లాట్ ఆఫ్ రీజన్స్ అనమాట. ఎగ్జాంపుల్, ఓకే, నువ్వు వెళ్ళి టీసీ కోసం అడుగుతావు, వెళ్తావు, టీసీ దగ్గరికి వెళ్తే క్లర్క్ అంటాడు లంచం ఇమ్మంటాడు, లంచ్ ఇవ్వకపోతే టీసీ రాదు. సో యూ మే కమ్ అప్ విత్ యువర్ ఓన్ జస్టిఫికేషన్స్ అండ్ దెన్ ఫైనలీ యూ మే ఈల్డ్ ఇట్ టు అండ్ యూ మే గివ్ ఎ బిబ్లికల్ వర్స్ ఆల్సో. అన్నా నాకు దేవుడు మాట్లాడాడన్నా ఆ లంచం ఆ డబ్బులు ఇవ్వమని ఆ సర్టిఫికేట్ కోసం, ఎందుకంటే నేను మిషనరీ స్టూడెంట్ గా వెళ్తున్నాను నార్త్ కి, ఈ సర్టిఫికేట్ రాకపోతే నేను వెళ్ళలేను అక్కడికి, అందుకే దేవుడు నాతో మాట్లాడి ఆ లంచం ఇవ్వమన్నాడు. యు సీ ద హౌ వి మ్యారీ దిస్ పేగన్ కల్చర్ అండ్ the culture of Bible, a word of God. So that is very dangerous. We need to lunchum into a lot of things, lot of social evils, dowry system, casteism, all these practices that we see in the evil. Unfortunately, some of them are coming into church. Okay, into EU setting. I sad to see ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో పెళ్లి కోసం కూడా some people they look for ఆ caste నుంచి వస్తేనే they will marry. Okay, I'm sure Lord will take vengeance or Lord will act or intervene in those situations. That is what we need to keep in mind as we take it. So how everyone did what was right in their own eyes. Evarku tochindi vallu cheyadam modelu pettaru. So that is about Mika's idol. So ikkada first incident lo em chustam, that is idol worship. Number 2, okay, రెండో స్టోరీ ఏంటంటే దిస్ ఇస్ అగైన్ ఇట్స్ వెరీ సాడ్ స్టోరీ. ఒకవేళ మూవీ తీస్తే కనుక యూ డోంట్ వాంట్ టు డూ, ఎస్పెషలీ ఈ బుక్స్, ఐ మీన్ దిస్ స్టోరీస్ యూ డోంట్ వాంట్ టు నరేట్ టు కిడ్స్. వాట్ ఈస్ దిస్? సో ఎఫ్రాయిం నుంచి there is a Levite there. He got a concubine, ఉపపత్ని. Okay, he got a concubine. So ఆ concubine వచ్చేసి she is from Bethlehem నుంచి ఉంటుందమ్మా. she is from the not from Ephraim, okay, from tribe of Benjamin.
so the tribe of Judah, sorry. So అక్కడ నుంచి she will be there. Okay, he gets a wife for himself, a concubine for himself. సో ఒక రోజు ఏంటంటే వాళ్ళతో కొట్లాట అవుతుంది, అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత సో దిస్ గాయ్ విల్ సెండ్ ఎ మెసేజ్ టు ఫాదర్ ఇన్ లా, అమ్మాయిని పంపించను అంటాడు. మళ్ళీ అడుగుతాడు, పంపించను అంటాడు. చివరికి వచ్చేసి సరే వచ్చి తీసుకెళ్ళమంటాడు. సో దిస్ లీవైట్ విల్ గో టు ఫాదర్ ఇన్ లాస్ హౌస్, టేక్స్ హిస్ కాంక్యుబైన్. వాళ్ళిద్దరు కలిసి దే విల్ బి ట్రావెలింగ్ టు ఎఫ్రాయిం బ్యాక్. వెళ్తున్న టైంలో దే గోస్ టు జెరూసలేం. అప్పటికి జెరూసలేం కాంకర్ అయ్యి ఉండలేదు, ఎందుకంటే జెరూసలేం కాంకర్ చేసింది ఫస్ట్ టైం ఇట్ వాస్ డేవిడ్. విల్ కమ్ టు దట్ లేటర్. ఓకే, సో యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఓకే సిన్స్ ఇది పేగన్ సొసైటీ కాబట్టి వి విల్ నాట్ స్టే హియర్, ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెట్స్ గో టు బెంజమిన్ ల్యాండ్ ఆఫ్ బెంజమిన్ లో వి విల్ స్టే అని చెప్పేసి ల్యాండ్ ఆఫ్ బెంజమిన్ వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు సో దే గో ఇన్ టు వన్ ఆఫ్ ది పర్సన్స్ హౌస్ దేర్, గిబియా అనే ప్లేస్ లో వన్ ఆఫ్ ది పర్సన్స్ హౌస్. ఆ నైట్ అక్కడ ఉంటున్నప్పుడు బెంజమైనైట్స్ కమ్స్ టు దట్ హౌస్ అండ్ దెన్ నాక్స్ ద డోర్ అండ్ సేస్ దట్ ఓకే, we saw a guy, a family entering into your house. We want the guy outside. Lopulna abbayini bayiti pampinchandi so that we can have what is that illicit relationship with that guy. Edi Sodom and Gomorrah lo how we see the homosexuality. So that's exactly, they want to have that with the guy who is there inside. And so appudu guest antadu, okay, he's a guy, I don't want to send him. If you want, I'll send his concubine. So the concubine comes out, and then you see that she was brutally assaulted through the night. She was assaulted, and finally, she was dead. Almost she was dead and lying down on the doorpost. Our doorpost మీద డెడ్ బాడీ పడి ఉంటుంది. మార్నింగ్ లేచి చూసరికి ఆ కాంక్యుబైన్ ని చూస్తాడు. చూసిన తర్వాత లేవి ఏం చేస్తాడంటే he will take the dead body and cut the dead body into 12 pieces. 12 పీసులుగా డివైడ్ చేసి he will send one piece each to each of the tribe. You got what I'm saying? I mean, he's doing what was good in his eyes. Okay, so he sends it. So appudu emutundante rest of the all tribes they come together and they attack Benjamin attack చేస్తారు. ఫైనలీ అటాక్ చేసిన తర్వాత హార్డ్లీ బెంజమిన్ ఆల్మోస్ట్ ఎనిహిలేటెడ్ అనమాట. ఓన్లీ 600 men will be remaining in బెంజమిన్. మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు. సో ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ గోయింగ్ అవే. అప్పుడే మళ్ళీ అందరు రియలైజ్ అయ్యి విల్ కమ్ టు బెంజమిన్ అండ్ సే 600 ఉన్నారు కదా, you go and marry the people, girls who are coming to Bashan. So there's a long story. I'm cutting short of all the story. ఎవరికి ఇష్టం వచ్చినట్టు they behave like that. That's exactly the word that you see in Judges. Okay, in those days there was no king. Every man did what was right in his eyes. You see, first instance lo religious degradation, second instance lo moral degradation chustamu. So with all this, what we see here in Judges is that everyone doing what was good in their eyes. Book of Judges is filled with what? Number one, human futility. That's what, right? 6 cyclic disobedience chustam. Okay, you see the Yeftha yoka story telsu. He sacrifices his daughter. Okay, tana daughter ni sacrifices. Why? Jephthah felt that it was good in his eyes. He felt that it was good in his eyes. Okay, he did what was good in his eyes. Samson యొక్క జీవితం తెలుసు. మీకా ఐడిల్స్ చూసాము, లీవై చూసాము, కాంక్యుబైన్. సో ఇదే టైంలో we saw in the book of Ruth, Elimelech and Naomi also did what was right in their eyes. What is that? Okay, ఇక్కడ కరువు ఉంది కదా, let's go to Moab. They also did what was right in their eyes. So that's what you see, that everyone was doing what was right in their eyes, but not in the they did not even attempt to check whether it is right in God's eyes. Our context, the beauty of it is that you see the divine fulfillment, how it happens. ఈ హ్యూమన్ ఫ్యూటిలిటీలో డివైన్ ఫుల్ఫిల్మెంట్ ఎలా అవుతుందో మనం చూస్తాం. వాట్ ఈస్ దట్? ప్రామిస్డ్ ల్యాండ్ లో ప్రామిస్డ్ పీపుల్, చోజన్ పీపుల్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటే, పేగన్ ల్యాండ్, మోయబ్ ల్యాండ్ లో దేర్ ఇస్ ఎ పేగన్ గర్ల్. ఓకే, అన్య గర్ల్స్, ఓకే,
pagan girl, she also felt, let me do what is right in my eyes. Who is that? It was Ruth. All the right she know about is that Naomi's God is true God. So Ruth కూడా తనకి తన మైండ్ కి ఏదైతే what she felt good, she did it. అందుకే Orpha, she felt that she want to go back, but this pagan girl Ruth, what she felt was good, and she felt good in her eyes to go along with, tag along with Naomi తో పాటు, let me go to her promised land, to that land. So she will come to the promised land, she'll come back to Bethlehem. అక్కడికి వచ్చిన తర్వాత మనం రూత్ స్టోరీ చూస్తాం. ఆ రూత్ స్టోరీలో we will see the beautifully, the book of Ruth ends with, what is that? Again, the genealogy. Okay, it talks about how Boaz and Ruth gets married, and then it talk about Obed, and then how David comes from there, and through David how the Messiah comes there. You see the entire book of Judges, you see the human futility. It is very remote chance that our stage low, someone to be very obedient. God couldn't find anyone, so there you see a pagan girl there, and through that you will see the obedience of it. What I'm trying to bring here is that మన ఫస్ట్ లెసన్ లో చూసాము ఏంటి, in this entire OT survey lo we are looking at the thread line of the plan of redemption. కొన్ని ఈ హిస్టారికల్ ల్యాండ్స్కేప్ లో చూస్తే కొన్ని ప్లేసెస్ లో ఆల్మోస్ట్ ఆ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ఎండ్ అవ్వాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏది ఫ్లడ్ వచ్చినప్పుడు అందరూ చనిపోవాల్సింది. ఈవెన్ నోవా ఆల్సో వుడ్ హావ్ బీన్, he would have died, but what God's plan of redemption is just again a small incident. Noah's obedience. Tarvata Abraham tarvata, Isaac gurinchi telusu. Hagar nunchi he thought that he will get a promised, his promise will be fulfilled, but God's plan is different. Ikkadiki vachin tarvata almost distorted community, and you see how God intervenes, and then you see the book of Ruth, and God fulfills that plan of redemption. As we continue, there are times where when the plan of redemption was at stake, entavaraku ante it was almost even to the cross. When Jesus was going on to the cross, the night before he was in Garden of Gethsemane, and prayer entante, what is that? Okay, Lord, the pain was so much that he wanted the cup to be taken away. To that extent it goes, and you saw basically he got rid of all the things that came on the plan of redemption. Okay, so I would like to close this slide with the book of Judges. Before giving to some, we saw Judges. When I'm going from back to front, Judges, conquest stage, then Exodus stage chusamu, patriarchal stage chusamu, and then the creation stage chusamu. So that is about the next stage. Okay, I'll just take a quick maybe 30 seconds break, and I'll ask you anyone one question you want to ask, or anyone you want a quick explanation of anything. Again, just only 30 seconds. But వరకు Judges stage. Judges nundi Ruth and first, ఎందుకంటే even Samuel was a judge. Not only that, Samuel judge కాదు, but also you see that Saul elect అయ్యే వరకు you will see that it is Judges stage. So Samuel was the last judge for that matter. Fine? Yeah, we can go ahead. Yes, sir. Okay. Okay. Kingdom stage is something very important. మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం కవర్ చేస్తుంది మ్యాక్సిమం వచ్చేసి 1 Samuel chapter 10 వరకు వచ్చామంతే. ఇంకా లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ రిమైనింగ్. బట్ కింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే కింగ్డమ్ స్టేజ్ లో వచ్చిన బుక్స్ సెట్స్ ద కాంటెక్స్ట్ ఫర్ all the prophetic books.
kingdom stage లో ఉన్న అది హిస్టారికల్ కాంటెక్స్ట్ హిస్టారికల్ ఇట్ గివ్స్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఫర్ ఆల్ ది ప్రాఫిటిక్ బుక్స్. కింగ్స్ కనుక మనం అర్థం చేసుకున్నాము అని అంటే యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్. కింగ్స్ అర్థం చేసుకునేటప్పుడు మనం ఒక ఇజ్రాయెల్ కింగ్స్ గురించే కాదు, వి మే నీడ్ టు లుక్ ఎట్ అదర్ కింగ్స్ ఆల్సో. వేరే కింగ్స్ కూడా చూస్తే then we will get more insights. Okay, so we will go little slow in the kingdom stage because in kingdom stage I'll be giving lot of assignment. Meeku ee lockdown mottham you will have a good work to do if you do this serious study on kings. Okay, so we will look at the kingdom stage. ఒకటి మనం చూడాల్సి ఏంటంటే కింగ్డమ్ స్టేజ్కి వచ్చి ఒకటి ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే మన ఫెటాల్ క్రెసెంట్ అనే ఆ జాగ్రఫీ చూసాం కదా, అక్కడ ఉన్న రాజ్యాలు అన్నిటిని వెన్ యూ లుక్ ఎట్ ఆల్ ద నేషన్స్ దేర్, వాళ్ళకున్న రాయల్ ఐడియాలజీ ఏంటంటే వాళ్ళ దృష్టిలో కింగ్ ఎవరు అని అంటే కొన్ని దేశాలకి కింగ్ హిమ్సెల్ఫ్ వాజ్ గాడ్. ఎగ్జాంపుల్ ఫారోని దే యూస్ టు వర్షిప్ హిమ్ యాజ్ గాడ్. వై? బికాస్ ఫారో వాజ్ డివైన్ ఫర్ దెమ్, రైట్? కొంతమంది ఏంటంటే king was a priest for them, right? Sidon, Idbal, okay, was the father of Jezebel. మన కింగ్స్ లో చూస్తే he's also a king, he's also a priest. Okay, so కొన్ని కింగ్డమ్, సో ఫారెన్ కింగ్స్ కి నాన్ బిబ్లికల్ అదర్ కింగ్స్ కి ఏంటంటే దే ఆర్ either worshipped as god or they are priests or they are divine. So that is, there is what is about the kings of other gods, other kingdoms, right? ante kaadu ee national gods vachesi వాళ్ళకి they used to have a national god who is king. ఆ కింగ్ కింద చిన్న స్మాల్ గాడ్స్ ఉండేవాళ్ళు, ద నేచర్ గాడ్స్ అన్నమాట. సో అందుకే ఐగిప్తు వచ్చినప్పుడు ద 10 ప్లేగ్స్ ఏంటండి, దీస్ ఆర్ ఆల్ ద ప్లేగ్స్ ఆర్ ఈచ్ ఆఫ్ ద గాడ్స్ దే వర్షిప్. అన్ని తెగుళ్ళు వచ్చేసి ఆల్ ద sun, darkness ఎందుకు వచ్చింది, they worship sun god, right? So this is what you will see here. Final వచ్చిన 10th plague వచ్చేసి it comes on the firstborn of Pharaoh. Why? Pharaoh is divine. ఎందుకంటే Pharaoh వాళ్ళ god కాబట్టి you see the 10th plague. So that is the understanding of king to the people of other nations. But Israel king వచ్చేసినప్పుడు we need to keep one thing in mind. The king of Israel or any king of Israel, he is not divine. దేవుడు కాదు. I mean, some of them, they played the role of the prophecy, but there are also prophets, okay, other than but what I'm trying to emphasize is they were not divine, they were not priests, they were not priests. Why? Because David నుంచి వచ్చిన తర్వాత you will see that David was given a promise, everyone who will be sitting on the throne will be from David, అంటే జూడా నుంచే వస్తారు అని. So that's why Judah is not from the tribe. I mean, Judah is different from Levi, and Levites are the only one who can be priests. So that is the difference you will see here on the understanding about religion and king in the ancient Near East. ఇది ఎందుకు అర్థం చేసుకోవాలి అని అంటే we need to look at Moshe, Deuteronomy-లో he'll give the set of rules for a king. King అనేవాడు ఎలా ఉండాలి అనే set of rules ఇస్తాడు. I will not go into the details of this verse, okay, this but I will be just quickly ఏంటంటే, one second. Sorry, I think Telugu text lane slide use చేస్తున్నాను. What I will do, I'll take a minute and I'll get the right slides. Okay, just give me a minute, 1 second. Meanwhile, you want to announce anything, Bobby? Or thank you. Deuteronomy chapter 17 లో చూస్తే you will see all these rules and regulations. ఏంటి? కింగ్ అనేవాడు it should be God's choice. Okay, Israeli అయి ఉండాలి. He cannot be a foreigner. తర్వాత he cannot have too many wives.
తర్వాత టూ మెనీ కాదు. ఓకే, దెన్ వాట్ ఫోర్త్, హీ కెనాట్ అక్యుములేట్ రిచెస్. తర్వాత తను ఏం చేయాలంటే ఎప్పుడైతే హీ విల్ బికమ్ ఎ కింగ్, హీ షుడ్ టేక్ ద బుక్ ఆఫ్ లా, బుక్ ధర్మశాస్త్రాన్ని తీసుకొని తన సొంత చేతులతోటి హీ హాస్ టు రైట్ ఇట్ అండ్ దెన్ ఫాలో ఆర్ రీడ్ ఇట్ ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితం మొత్తం దాన్ని చదవాలి. తర్వాత హీ షుడ్ నాట్ తన మిగతా ఇశ్రాయేలీయుల కంటే గొప్పవాడిలాగా ఊహించుకోకూడదు. ఓకే, సో దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ రూల్స్ మోసెస్ గివ్స్. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, సో ఈ సెట్ ఆఫ్ రూల్స్ రాజు లేని టైంలో మోషే ఇస్తాడు. వై? బికాస్ గాడ్ న్యూ దట్ టుమారో దే గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఎ కింగ్. అందుకనే అప్పుడు కొత్తగా రూల్స్ ఇచ్చేదానికంటే ఆల్రెడీ ఈ గివ్స్ అనమాట. నేను ఐ విల్ గో టు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ వీళ్ళు రాజు కోసము దే వాంట్ ఎ కింగ్ ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జడ్జెస్ టైంలోనే వాళ్ళకి రాజు కావాలని అనుకుంటా. ఎలా అంటే మన గిడియన్ గురించి తెలుసు. వెన్ గిడియన్ వెంట్ అండ్ కాంకర్డ్ ద మిడియనైట్స్ గెలుచుకొని వచ్చినప్పుడు అందరూ వచ్చి గిడియన్ దగ్గరికి వచ్చి అడుగుతారు, వై డోంట్ యు బీ యువర్ కింగ్? తర్వాత నీ కొడుకు వచ్చేసి హీ విల్ రూల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ దే విల్ ఆస్క్ గిడియన్. గిడియన్ అంటాడు, ఓకే, ఐ కెనాట్ బీ యువర్ కింగ్ బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ కింగ్. యువర్ కింగ్ ఈస్ గాడ్ ఇన్ హెవెన్. ఓకే, సో దేవుడు ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ యువర్ కింగ్ అని గిడియన్ చెప్తాడు. బట్ ద ఐరనీ ఇస్ దట్ గిడియన్ చనిపోయిన తర్వాత గిడియన్ యొక్క కుమారుడు, దట్ ఈస్ అబిమెలెక్, ఒక 2 years, ఐ థింక్ 2 years ఐ గెస్, తను రాజుగా డిక్లేర్ చేసుకొని తనంతటి తాను రూల్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ జడ్జెస్ స్టేజ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్రేవ్ ఫర్ కింగ్ ఇట్ బిగాన్ ఈవెన్ ఇన్ జడ్జెస్ లోనే వాళ్ళకి ఆ క్రేవింగ్ ఉంది, రాజు కావాలి అనేది. రైట్? సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ kings. Okay, even introductory remarks, I will not go into that. One thing we need to keep in mind is that kingdom stage ni we can understand in the backdrop of 4 crises. Okay, kingdom stage ni ardham chesukovalante 4 crisis ni మనం మైండ్ లో ఉంచుకోవాలి. ఓకే, I want you to remember this 8 stages ni మీరు ఎలా గుర్తుంచుకుంటారో, ఈ 4 క్రైసిస్ వెరీ వెరీ క్రిటికల్. ఇవి అర్థం అవుతే ఏ ప్రాఫిట్ ఏ టైంలో వచ్చాడో మనకు అర్థం అవుతుంది. ఓకే, ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్ 4 క్రైసిస్. క్రైసిస్ నెంబర్ 1, ఇనీషియల్ క్రైసిస్. ఇనీషియల్ క్రైసిస్ ఏంటంటే వాళ్ళు రాజు కోసం అడగడం. ఓకే, దే ఆల్ ఫెల్ట్ దే వాంట్ ఏ కింగ్. వేరే రాజ్యాలను చూస్తుంటే వాళ్ళందరికీ సింగిల్ లీడర్ ఉన్నాడు, సింగిల్ కింగ్ ఉన్నాడు. అందుకే they will ask for a king. Okay, so that is about the initial crisis. సమూయేల్ దగ్గరికి వచ్చి అడుగుతారు, we also want a king అని. సో అప్పుడు సమూయేల్ ఏమంటాడు అంటే, అప్పుడు he will go to Lord and he prays, Lord they are asking for a king అని. వాళ్ళు దేవుడు రాజు కోసం అడుగుతున్నప్పుడు you see the response of God. శామ్యూయల్తో ఏమంటే దేవుడు, ఇట్ ఈస్ నాట్ యూ దే ఆర్ రిజెక్టింగ్, ఇట్ ఈస్ మీ దే ఆర్ రిజెక్టింగ్. నేను వాళ్ళకి రాజుగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళకి విజిబుల్ గా ఉండే, వాళ్ళ కళ్ళ ముందు కనిపించే రాజు కావాలి. కాబట్టి గో హెడ్ అండ్ గివ్ దెమ్. రాజు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్ ఏంటి అనేది. దట్స్ వాట్ శామ్యూయల్ టెల్స్. సో ఫైనలీ వాట్ హ్యాపెన్స్, రాజుని finally Saul becomes the first king. Okay, so that is crisis number 1. Crisis number 2, crisis number 3, crisis number 4 అవి నేను తర్వాత చెప్తాను. సో క్రైసిస్ నెంబర్ 1 నుంచి క్రైసిస్ నెంబర్ 2 వరకు we will see 3 kings. 3 రాజులను చూస్తాం. Okay, maybe before going into that, let me tell you about the crisis 2 also, then let me explain all these crises. క్రైసిస్ 2 ఏంటి అంటే, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ క్రైసిస్. ఇంటర్నల్ క్రైసిస్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు ఒకే రాజ్యంగా ఉంటుంది. ఇంటర్నల్ క్రైసిస్ వచ్చేసరికి రాజ్యం మొత్తం 2గా డివైడ్ అవుతుంది, 2 భాగాలుగా అవుతుంది.
నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్. నార్త్ కు వచ్చేదాన్నేమో ఇజ్రాయెల్ అంటాము, కింద ఉన్న కింగ్డమ్ నేమో యూదా దేశం అని అంటాము. సో నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్. కింగ్డమ్ డివిజన్ వచ్చేసి అది ఇంటర్నల్ క్రైసిస్ అని అంటాం. వాళ్ళు పాపం చేస్తారు, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఎస్సీరియన్ పంపిస్తాడు, ఎస్సీరియన్స్ పంపిస్తాడు. ఎస్సీరియన్స్ వచ్చేసి నార్దర్న్ కింగ్డమ్ ని తీసుకొని వెళ్ళిపోతారు. నార్దర్న్ కింగ్డమ్ ని తీసుకొని వెళ్ళిపోయిన దాన్ని మనం థర్డ్ క్రైసిస్ అని అంటాం. దాన్ని ఏంటి, ఎస్సీరియన్ క్రైసిస్ అని అంటాం. ఏది, ఎస్సీరియన్స్ వచ్చేసి నార్దర్న్ కింగ్డమ్ ని తీసుకొని వెళ్ళిపోతాం. తర్వాత వచ్చేసి ఫోర్త్ వచ్చేసి బాబిలోన్ వచ్చేసి సదర్న్ కింగ్డమ్, యూదా దేశాన్ని కూడా తీసుకెళ్లిపోతారు ఎగ్జైల్ లోకి. సో దట్ ఈస్ ది ఫోర్త్ క్రైసిస్. ఎన్ని క్రైసిస్? 4 క్రైసిస్. ఇనిషియల్ క్రైసిస్, ఇంటర్నల్ క్రైసిస్, ఎస్సీరియన్ క్రైసిస్ అండ్ బాబిలోనియన్ క్రైసిస్. ఈ 4 క్రైసిస్ కనుక అర్థం చేసుకున్నాము అంటే యాక్చువల్ బైబిల్ మొత్తం అర్థం అయిపోతుంది. ఏది, కింగ్స్ నుంచి మిగతా పోర్షన్ మొత్తం యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఈ 4 క్రైసిస్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, సో మనం ఏం చూద్దామంటే ఇప్పుడు ఇనిషియల్ క్రైసిస్ నుంచి ఇంటర్నల్ క్రైసిస్ కి వరకు ఉన్న కింగ్స్ ని చూద్దాం. దీన్ని ఏమంటామంటే యునైటెడ్ కింగ్డమ్ అని అంటాం. యునైటెడ్ కింగ్డమ్ అంటే అప్పుడు వరకు కింగ్డమ్ డివైడ్ కాలేదు కాబట్టి దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటాం. రైట్? రైట్. సో ఈ ఇనిషియల్ నుంచి ఇంటర్నల్ వరకు యునైటెడ్ కింగ్డమ్ అంటాం. ఇంటర్నల్ నుంచి ఎస్టీరియన్ క్రైసిస్ వరకు డివైడెడ్ కింగ్డమ్ అంటాం. ఎందుకంటే నార్దర్న్ కింగ్డమ్ వచ్చేసి సదర్న్ కింగ్డమ్ రెండు కలిసి ఉంటాయి. అయితే we can also call it as parallel kingdoms. ఎస్టీరియన్స్ వచ్చేసి నార్దర్న్ కింగ్డమ్ తీసుకెళ్లిపోయిన తర్వాత సదర్న్ కింగ్డమ్ ఒక్కటే ఉంటుంది. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ జూడా అలోన్, యూదా కింగ్డమ్ అని అంటాం. until Babylon comes and then takes southern kingdom also. Okay, so these are the 4 crises manam gurtunchukovali, right? Different timings, I'm not going into the details. Textual reference unnadi ikkada, you can see that when you get time. So Babylon తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరాల వరకు ఎక్సైల్ లో ఉంటారు, ఆ తర్వాత తిరిగి వస్తారు. So that is what is the nutshell of the remaining portion of Old Testament survey. ఇనిషియల్ క్రైసిస్ నుంచి ఇంటర్నల్ క్రైసిస్ కి 3 రాజులు చూస్తాం. ఒకటి సౌల్, 2 డేవిడ్, 3వది సొలొమన్. ఈ 3 రాజులు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు రూల్ చేస్తారు. ఓకే, సో ఈ 3 రాజుల్ని మనం వి విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్, ఎందుకంటే ఈ స్టోరీస్ అన్ని చాలా తెలుసు మనకి. దావీదు గురించి చాలా మంది సెషన్ అటు యూ వుడ్ హావ్ టేకెన్ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ డేవిడ్. సాల్మన్ గురించి తెలుసు, సౌల్ గురించి తెలుసు. సో విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్, బట్ కొన్ని విషయాలను మనం చూద్దాం. ఓకే, యాక్చువల్లీ ఈ సెషన్ మేము ఇక్కడ చర్చిలో చేసినప్పుడు వి డిడ్ ఏ వైట్ బోర్డింగ్ సెషన్ అనమాట. ఏంటి, సౌల్ గురించి రాయమంటే దీస్ ఆర్ ద పాయింట్స్ వాళ్ళు రాసింది. Saul was someone who was handsome, tall, insecure, shy fellow, coward, pride, ఇవన్నీ. ఓకే, డేవిడ్ గురించి రాయమంటే దీస్ ఆర్ ద పాయింట్స్ దే రోట్. ఈ స్లైడ్స్ మీకు వస్తే యూ కెన్ నోట్ డౌన్, రైట్? సో ఇవన్నీ. దెన్ దట్ ఈస్ వాట్ యూ విల్ సీ హియర్ అబౌట్ ద 3 కింగ్స్. ఆ తర్వాత సాలమన్ గురించి చూస్తాము. సో వీళ్ళ గురించి, ఈ 3 కింగ్స్ గురించి we will see maybe few points or 1 or 2 points of each of them in the next lesson. Before that, so far any questions? Okay, I think I will cover even that also. Let me bring out that slide, sorry. David and
right? Right? Okay. So ఈ మూడు kings గురించి we'll just go little and then we will wind up this today's lesson, right? Saul గురించి, if you look at Saul, one thing we can see here is that Saul ని దేవుడు ఎన్నుకున్నప్పుడు, రాజుగా చేసినప్పుడు, he promised him that Saul, he promised him that he will have his Saul's dynasty on the throne forever. సౌలు గనుక దేవుని గనుక ఒబే చేస్తే గనుక సౌలు యొక్క కుమారుడు రాజు అయ్యేవాడు, ఆ తర్వాత కుమారుడు మళ్ళీ రాజు అయ్యేవాడు. సో దావీదుకి ఏ విధంగా ప్రామిస్ చేశాడో, సేమ్ వే సాల్ వాజ్ ప్రామిస్డ్ ఎ డైనెస్టీ. డైనెస్టీ అంటే రాజు తన కుమారుడు రాజు అవడం, ఆ తర్వాత తన కుమారుడు రాజు. సో దట్ ఈస్ ఎంటైర్ డైనెస్టీ అని అంటాం. సో సాల్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ డైనెస్టీ ఆన్ ద థ్రోన్ హ్యాడ్ హీ ఒబేడ్. యు విల్ సీ దట్ it did not happen. So that is what you will see here. Chapter 8 lo they will ask for a king. Chapter 9 lo raju kosam vedugutaru. Chapter 10 lo Saul ni raju ga announce chestar. This is first Samuel chapter first Samuel chustunam, right? Second king vachesi David. I'm not going into the details of all this, right? For you to later you can do your self study. David వచ్చేసరికి David was a shepherd boy, okay? తర్వాత డేవిడ్ ని ఇంకోటి చూస్తాం, he was also a friend of Jonathan. తర్వాత డేవిడ్ ని we can see him as a king. ఎక్కడ సెకండ్, దీస్ ఆర్ ఆల్ టెక్స్చువల్ అవుట్లైన్ అన్నమాట. ఫస్ట్ పార్ట్ లో 16 నుంచి మనం చూస్తాం షెపర్డ్ బాయ్ లాగా. చాప్టర్ 20 లో ఫ్రెండ్ ఆఫ్ జోనథన్ అండ్ హీ రన్స్ అవే ఫ్రమ్ కింగ్ సాల్. చాప్టర్ 1 నుంచి 10 వరకు యూ విల్ సీ శామ్యుయల్ as king. 11 నుండి తర్వాత యూ విల్ సీ ద రిమైనింగ్ స్టోరీ ఆఫ్ ఇట్, ఓకే? One thing you can see here is that about David gurinchi, what we can see is again, David was also promised a dynasty. Evantante Devudu, this is called Davidic covenant. David em cheptante, if you obey me, I will see that your son will be the king, and your son, I will establish a kingdom, your throne will be established forever. So that is what you will see. The beauty of it here is that దేవుడితో చెప్తాడు, లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ యూ. అంటే బికాస్ నేనైతే ప్యాలెస్ లో ఉంటున్నాను, బట్ యువర్ వర్షిప్ ప్లేస్ ఆర్ యువర్ ఇన్ స్మాల్ చిన్న గుడారంలో యువర్ స్టేయింగ్. సో యువర్ దేర్. సో దట్స్ వై హీ టోల్డ్ దట్ హీ విల్ బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ లార్డ్. బట్ గాడ్ సేస్, ఓకే, యూ డోంట్ బిల్డ్ ఎ హౌస్ ఫర్ మీ, ఐ విల్ బిల్డ్ యువర్ హౌస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ డైనెస్టీ ఫర్ డేవిడ్. సో ఇంకోటి చూస్తాం ఏంటంటే, తర్వాత డేవిడ్ was such a good king, he had become the frame of reference for all the remaining kings later. David almost like ఒక లెగసీని లీవ్ చేస్తాడు. ఏంటి, he was తర్వాత వచ్చే మంచి రాజులందరినీ దేవుడికి కంపేర్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఒక రోల్ మోడల్ లాగా డేవిడ్ ఈస్ దేర్. దట్ ఈస్ వాట్ యు సీ అబౌట్ డేవిడ్. సాలమన్ గురించి, ఓకే, సాలమన్ గురించి మనకు తెలుసు. హీ కన్స్ట్రక్ట్స్ ద టెంపులే కాదు, ప్యాలెస్ చేస్తాడు. దెన్ వి ఆల్సో నో సాల్మన్ కున్న విజ్డమ్ గురించి మనకు తెలుసు. ఇంకొకటి మనకి వన్ థింగ్ వి డోంట్ నోటీస్ ఇస్ దట్ సాల్మన్ దగ్గరికి వచ్చినప్పుడు యూ విల్ సీ దట్ దేర్ వాస్ ఫోర్స్డ్ లేబర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఫోర్స్డ్ లేబర్ అంటే తెలుసు కదా, ఏంటంటే ఐగుప్తులో వాళ్ళు ఏ విధంగా బానిసలుగా ఉన్నారో ఆ బానిసత్వాన్ని మళ్ళీ తీసుకొస్తాడు ఎవరు, సాలమన్. సో దట్ వాస్ అగైన్స్ ద లా ఆఫ్ లార్డ్. ఒకటి ఇక్కడ నుంచి చూస్తాం ఏంటంటే, రాజు నుంచి తర్వాత ఈవెన్ బిఫోర్ మనం చూసే పాపాలన్నీ, ఆల్ ద సిన్స్ ఆర్ అగైన్స్ట్ వాట్ గాడ్ టోల్డ్ నాట్ టు డూ టు ఇజ్రాయెలైట్స్ ఆన్ ద మౌంట్ సైనై ఆర్ డ్యూట్రానమీ. డ్యూట్రానమీలో ఏ లాస్ అయితే ఇవ్వబడి ఉన్నాయో ఆ లాస్ అన్నిటిని రాయల్ గా వైలేట్ చేస్తారు తర్వాత వచ్చే కింగ్స్ అందరూ. సో దట్ ఈస్ వాట్ యూ విల్ సీ. సో హీ విల్ ఇంట్రడ్యూసెస్ ఫోర్స్డ్ లేబర్, రైట్? సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దీస్ 3 కింగ్స్. ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ ముగ్గురు రాజులు ఉన్నప్పుడు దే హ్యాడ్ ఎ వెరీ మ్యాసివ్ వాస్ట్ కింగ్డమ్. వాళ్ళు ఉన్నప్పుడు దావీద్ చెప్పాను కదా, హీ వాజ్ ఎ వెరీ గుడ్ వారియర్. దావీద్ ఉన్నప్పుడు ఈ ఫిలిస్టైన్స్ అందరూ దే డి నాట్ ఈవెన్ ఓపెన్ దేర్ మౌత్ బికాస్ హీ కాంకర్డ్ ఫిలిస్టైన్స్. ఇక్కడ ఉన్న ఫిలిస్టైన్ కాంకర్ చేస్తున్నాడు, ఈడమైట్స్ ని, మోయాబైట్స్ ని, అమోరైట్స్ ని, తర్వాత ఆరామ్. ఈ ఆల్మోస్ట్ ఇక్కడ నుండి యూ కెన్ సీ ద హౌ ఇట్ ఈస్ షేడెడ్, రైట్? నార్త్ లో
ఆల్మోస్ట్ యూఫ్రేటస్ నుంచి ఓకే కింద ఐగుప్తు వరకు దే రూల్డ్ అన్నమాట. డేవిడ్ అండ్ సాలమన్ వెద్ ఇట్స్ అందుకే దట్ ఈస్ కాల్డ్ ది గోల్డెన్ ఏజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ చరిత్రలో దిస్ ఇస్ కాల్డ్ ది గోల్డెన్ ఏజ్. ఎందుకంటే దే హ్యాడ్ ఎ గుడ్ కింగ్ డేవిడ్ అండ్ దే వర్ పొలిటికలీ స్టేబుల్, దే ఆర్ వెరీ పవర్ఫుల్. బయట రాజులందరూ కంపేర్ చేస్తే వెరీ పవర్ఫుల్ కింగ్డమ్ అనమాట అప్పుడు. సో దట్ ఈస్ వాట్ వాజ్ యునైటెడ్ కింగ్డమ్. మన నెక్స్ట్ లెసన్ లో వి విల్ బి లుకింగ్ ఎట్ ద డివైడెడ్ కింగ్డమ్ and then later we'll go into the details. Tomorrow lesson, reput lesson ni I would suggest, if anyone is for some reason not able to attend, I would suggest if you can readjust and attend, that will be good. Reput lesson lo manam ఏ ప్రాఫిట్స్ ఎక్కడ వస్తారు, ఆ ప్రాఫిట్స్ యొక్క కాంటెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది అట్లీస్ట్ కొన్ని ప్రాఫిట్స్ వరకు మనం చూస్తాం. ఐ విల్ గో ఇన్ ఎ లిటిల్ మోర్ ఫాస్ట్ ట్రాక్ టుమారో, ఎందుకంటే మనం కవర్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి. సో దట్ ఈస్ వాట్ ఫర్ టుడే, right? So with this, I will hand it back over to Bobby.